హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో పిండి వంటలు చేస్తూ ఒక చిన్న పొరపాటు వల్ల చెయ్యి మొత్తం కాల్చుకున్నానండి. ఎలా కాల్చుకున్నానో వీడియోలో క్లియర్గా చూపిస్తూ మరీ చెప్తున్నాను. చాలా ఎక్కువగానే కాలింది. ఇంకా నా డైలీ రొటీన్ చూపిస్తూ పిండి వంటలు ఏమేమి చేసుకున్నానో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా రోజులాగానే తెల్లవారులేసి ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు వేసుకున్నాను. దాని తర్వాత టిఫిన్ చేశాను. టిఫిన్ ఈరోజు క్యారెట్ అన్నం చేశాను. నేను మధ్యాహ్నం పప్పు ఏమీ నానబెట్టలేదు ఈరోజు టిఫిన్ చేయడానికి. ఇంకా మా ఆయన నిన్న సాయంకాలం వస్తా కూరగాయలు తెచ్చారు. కూరగాయలతో పాటు క్యారెట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా క్యారెట్ ఉంది కదా అనేసి క్యారెట్ అన్నం అయితే చేసేసాను. మా ఇంట్లో బాగా తింటారండి క్యారెట్ అన్నము. చాలా బాగుంటుంది క్యారెట్ అన్నము. అందువల్ల నేను వారానికి 2 సార్లు అయినా చేస్తాను క్యారెట్ అన్నము. ఇంకా టిఫిన్ చేసేసి మా అత్తమ్మ మావయ్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను. దాని తర్వాత 10-11 ఈ టైంలోన కూర కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కూర ఈరోజు బీరకాయ పప్పుని బీరకాయ తాలింపు అయితే చేస్తున్నాను. 2 బీరకాయలు తెచ్చారండి. కొద్దిగా పెద్దగా ఉన్నాయి బీరకాయలు. మా ఇంట్లో మా అత్త మా మామయ్య బీరకాయ పప్పు సరిగ్గా తినలేరు. అందుకని నేను ఎప్పుడు బీరకాయ తెచ్చినా సరే సగం పప్పు కూర చేసి సగం అయితే తాలింపు చేసేస్తాను. ఒక పూటకి తాలింపుతో తిని ఇంకో పూటకి బీరకాయ పప్పుతో తినేస్తారు. అందుకని బీరకాయ పప్పుని తాలింపు అయితే చేశాను. బీరకాయ పప్పు కోసము ముక్కలన్నీ కట్ చేసేసి కుక్కర్లో పెట్టేసి ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఈ బీరకాయ పప్పు మధ్యాహ్నానికి సాయంకాలానికి 2 పూటలకైతే వచ్చేస్తుంది. మళ్ళీ ఏ పచ్చడి దంచకుండా బీరకాయ తాలింపు మాత్రము కరెక్ట్గా ఇద్దరికి సరిపోయినట్టుగానే చేశానండి. మా అత్త మా మావయ్యకి సరిపోయినట్టుగానే కొద్దిగానే చేశాను. ఎందుకంటే 2 బీరకాయలే తీసుకొచ్చారు. కాకపోతే కొద్దిగా పెద్దగా ఉన్నాయనేసి తాలింపు కూడా చేశాను. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి. వంట అయిపోయింది కదా. పచ్చడి వీలైతే సాయంకాలం దంచుతాను, లేకపోతే రేపు దంచుకుంటాను. ఇంకా గిన్నెలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి. తెల్లవారు టిఫిన్ చేసిన నుండి ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు అయిన గిన్నెలన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడైతే దోముతున్నాను. ఈ గిన్నెలు దోమేటప్పటికి టైం అయితే 12 అయిపోయి ఉంటుందండి. ఇంకా మీ అందరికి ఒక చిన్న విషయం మీద అయితే సారీ అండి. అదేనండి, మన జనవరి 1కి ఎవరిని కూడా నేను విష్ చేయలేదు కదా. అందరికీ కూడా సారీ అండి. నాకు అస్సలు వీలు కాలేదు జనవరి 1కి. జనవరి 1 రోజు కాకుండా ముందు రోజు నేను బాగానే ప్లాన్ చేసుకున్నాను. పక్క రోజు ఖచ్చితంగా చిన్న వీడియో తీసి అందరికీ విష్ చేసి పెట్టేయాలని అయితే అనుకున్నాను. కానీ జనవరి 1కి అసలు వీలు కాలేదు. ఎలా టైం అయిపోయిందో ఏమైపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా విషెస్ అయితే చెప్పలేకపోయానండి. ప్లీజ్ అందరికీ సారీ. కానీ జనవరి 1 అయిపోయినా సరే ఇప్పుడు విష్ చేసేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మొత్తం మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా అయిపోవాలి. ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి సింపుల్గా ఏం చేసుకున్నానో చూపిస్తున్నాను. వేడి అన్నము ఇందాక చూపించాను కదా, బీరకాయ పప్పు, ఇంకా పెరుగు అయితే తీసుకొచ్చారండి. ఆ పెరుగు నేను మజ్జిగలా చేసేసి మజ్జిగ చారు చేసేసాను. ఇంకా బీరకాయ తాలింపు, అదే బీరకాయ ఫ్రై అంటారు కదా, ఆ బీరకాయ ఫ్రై ఈ రోజు మధ్యాహ్నానికి అయితే సింపుల్గా ఎలా అయిపోయింది. రాత్రికి ఒకవేళ తినలేము బీరకాయ పప్పుతో అని అంటే ఒక 2 కోడిగుడ్లు పొరిటీసి మా అత్త మా మామయ్యకి అయితే వేసేస్తాం అనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం 1:30 ఈ టైంలో అయితే మా అత్త మా మామయ్యకి అన్నం పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే మా మామయ్యకి పెట్టేస్తున్నాను. దాని తర్వాత మా అత్తకి పెట్టేస్తాను. ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాతే కూర వేస్తానండి. కాకపోతే అలా వేయకూడదంట. ఫస్ట్ కూర వేసుకొని గిన్నెలో దాని తర్వాత అన్నం పెట్టుకోవాలంట. కానీ ఫస్ట్ నుండి ఇలా అలవాటు అయిపోయింది. అన్నం పెట్టే దాని తర్వాత కూర పెట్టుకునేది. ఇలా పెట్టుకోకూడదు అనేసి యూట్యూబ్లోనే విన్నాను.
ఇంక నుంచి మార్చుకోవాలి కొద్దిగైనా. ఇంకా అన్నం మొత్తం గిన్నెలో పెట్టేసి మా మావయ్యకి అయితే పెట్టేశాను. బీరకాయ పప్పు సరిగ్గా తినరన్నావు కదక్క, గిన్నెలో మళ్ళీ పప్పు ఎందుకేసావని అయితే అడక్కండి. ఎందుకంటే పచ్చడి ఏమీ లేదండి, ఒట్టి బీరకాయ తాలింపుతో తినలేరు కదా, అందుకని కొద్దిగా కూర గిన్నెలో అయితే బీరకాయ పప్పు వేశాను. బీరకాయ పప్పు కలుపుకొని తాలింపు అయితే నంజుకొని తింటారు. ఇంకా మా మావయ్యకి పెట్టేసిన తర్వాత మా అత్తకు కూడా గిన్నెలో వేసేసి అయితే పెట్టేస్తున్నాను. మా అత్త అయితే అస్సలంటే అస్సలు బీరకాయ పప్పుతో తినలేదండి. ఏ పప్పు కూరలు చేసినా సరే ఒడియాలైనా ఉప్పుడు మిరపకాయలైనా ఏగిచ్చాలి, అప్పుడు మాత్రమే తినగలదు. లేకపోతే చాలా కష్టంగా తింటుంది. లేకపోతే మా ఇంట్లో ఎప్పుడు పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి రోజంతా పచ్చళ్ళతో తింటుంది. మా అత్త మామూలుగా కూరల కాడికి పచ్చళ్ళతోనే ఎక్కువగా తింటుందండి. ఇంక ఇంట్లో వాళ్ళందరికీ అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా అన్నం తినేసి 1 గంట 2 గంటలైతే రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఈ బియ్యం అయితే వేగిస్తున్నాను కదా, ఈ బియ్యం ఈరోజు వేగించినవి కాదులేండి, నిన్న వేగించినవి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ బియ్యము మనుబూలు చేయడానికి అయితే వేగిస్తున్నాను. ఒక 4 గ్లాసుల బియ్యం దాకా అయితే వేగించుకున్నాను. అవి వేగిన తర్వాత పక్కకి తీసేసి 1 గ్లాస్ దాకా అయితే మినపప్పు వేసుకొని వేగించుకుంటున్నాను. అంటే 4 గ్లాసుల బియ్యానికి 1 మినపప్పు అయితే సరిపోతుంది. 1 గ్లాస్ దాకా పెసరపప్పు వేసుకొని వేగించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనుబూలు చేసుకోవడానికి. అండ్ ఈ 3 కూడా నీట్గా వేగించేసుకున్నాను. మీ దగ్గర పచ్చిశనగపప్పు ఉంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేగించుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటాయి మనుబూలు. మా ఇంట్లో ఇప్పుడు పచ్చిశనగపప్పు అయితే లేదండి, నేను వీలైతే శనగపిండి వేస్తాను మనుబూలు చేసేటప్పుడు, లేకపోతే లేదు. ఇంకా అన్నీ వేగిచ్చేసి ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నాను చల్లారడానికి. అన్నీ నీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ వేగిచ్చిన బియ్యంలోనే మినపప్పు పెసరపప్పు వేసేసి అన్నీ కలిపేసుకున్నాను. మనము ఈ బియ్యముని మినపప్పు పెసరపప్పు అన్నీ కలిపేసి కూడా వేగిచ్చేసుకోవచ్చు ఒకేసారి, లేకపోతే ఇలా సపరేట్ కూడా వేగించుకోవచ్చు. అన్నీ కలిపేసి వేగిస్తే నాకు ఎందుకో మినపప్పు సరిగ్గా వేగినట్టుగా అనిపించదు, అందుకని నేను దానికి సపరేట్గా వేగించేస్తాను. కానీ మా అత్త వేగించినప్పుడు అన్ని కలిపేసి అయితే ఒకేసారి వేగించేస్తుంది. ఇంకా నేను ఈరోజు మనుబూలతో పాటు పప్పు చెక్కలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి కొద్దిగా పెసరపప్పుని కొద్దిగా శనగపప్పు ఇంట్లో ఉంటే ఆ శనగపప్పు 2 కూడా 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నానండి కొలుచుకొని. ఇదైతే మనుబూలు చేయడానికి పిండి అండి, నిన్న తీసుకొచ్చిన పిండి. నేను ఇక్కడే ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. నేను ఆడించుకొచ్చిన పిండి కవర్లోనే అలా పెట్టేశాను. ఈరోజు డైరెక్ట్గా తీసేసి జల్లెడ పట్టకుండా అయితే కలిపేసుకుంటున్నాము. ఇలా కలుపుకోవడం వల్లే కొద్దిగా ఇబ్బంది అయ్యి చెయ్యి మీద అయితే నూనె పడింది. ఎలా ఇబ్బంది అయిందో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మా అత్త పిండి కలిపేస్తుంది చూడండి. పిండి అయితే జల్లెడ పట్టకుండానే వేసేసింది. ఉప్పు కారం అయితే వేసేసింది. ఎప్పుడు ఒక జల్లెడ పట్టేది కాదంట. అంటే తడి బియ్యం పిండి అనుకోండి, ఖచ్చితంగా జల్లెడ పట్టేస్తే ఏవైనా చేసినా సరే ఖచ్చితంగా జల్లెడ పట్టేది. కానీ తడి పిండి కాదు కదా, బియ్యముని పప్పులన్నీ వేగించేసి ఆడిచ్చిన పిండి కదా, ఇంకేమీ కాదులే అనేసి ఆ పిండి డైరెక్ట్గా వేసేసి అయితే కలిపేస్తుంది. మామూలుగా అయితే ఒకరోజు ముందు తీసుకొచ్చింది కాబట్టి జల్లెడ పట్టాల్సింది. జల్లెడ పట్టకపోయినా మామూలుగా అయితే ఏమీ కాదండి. కాకపోతే జల్లెడ పడితే ఎక్కడైనా ఈ పిండి ఉండలు కట్టేసి ఉంటే ఆ ఉండలన్నీ బయటకు వచ్చేస్తాయి. పిండి ఉండలు కట్టింది అనుకోండి, నూనె బాగా వేడయిన తర్వాత ఉండలు కట్టిన తర్వాత పిండి కలుపుకుంటాం కదా, ఇప్పుడు మా అత్త పిండి కలుపుతుంది. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత మధ్యలో ఉండల్లా ఉండిపోయాయి అనుకోండి, బాగా నూనె కాగిన తర్వాత మనం ఒత్తుకునేటప్పుడు ఉండల్లా ఉండే దగ్గర పైకైతే పేలిపోతాయి. అలా నాకు చెయ్యి మొత్తం అయితే కాలింది. ఎంతవరకు కాలింది, ఎలా పేలిందో కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మా అత్త నీట్గా పిండి అయితే కలిపేసిందండి. మా అత్త పిండి కలిపేలోపు నేనైతే పొయ్యి మంట వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒకే పొయ్యి మీద చేసేద్దామని అయితే అనుకున్నాను. అందుకని ఫస్ట్ ఒకే పొయ్యి అయితే మంట వేసుకున్నాను. దాని తర్వాత మా ఆయనేమో ఒక పొయ్యి మీద అయితే చాలా లేట్ అయిపోతుంది, 2 పొయ్యిలు పెట్టమని అయితే అన్నారు. ఇంకా సరేలే, నిన్ను కూడా చాలా తొందరగా అయిపోయింది 2 పొయ్యిల మీద చేయడం వల్ల, ఈరోజు కూడా 2 పొయ్యిల మీద చేసేద్దాం అనేసి ఇంకా పక్క పొయ్యి మీద కూడా మళ్ళీ పొయ్యి మంట అయితే వేసాను. ఇప్పుడే వేయలేదులేండి, ఫస్ట్ ఒక వాయి వేసిన తర్వాత 2వ పొయ్యి మీద అయితే పొయ్యి మంట వేసాను. ఇంకా మా అత్త అయితే నేను పొయ్యి మంట వేసేలోపు పిండి అంతా కూడా నీట్గా కలిపేసుకుంది. ఇంకా మా అత్త అయితే పిండి ఇలా కలిపింది చూడండి. మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉండాలన్నమాట, మరీ గట్టిగా కాకుండా అలా అనేసి మరీ మెత్తగా జావలా కాకుండా నేను ఇక్కడ చూపించినట్టుగా ఉండాలి.
ఇంకా ఒక పొయ్యి మీద మంటేసాను కదా, ఇంకో పొయ్యి మీద కూడా మంట వేసేసుకొని చిన్న కళాయిలో అయితే ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇంకో కళాయిలో కర్రీ వండేసాను, అందుకని ఈ కళాయిలో అయితే వేసేస్తున్నాను. ఈ కళాయిలో కూడా ఒక 4, 5 మనుబుర్లే పడతాయిలేండి ఒక వాయికి. ఇంక ఇప్పుడైతే మనుబుర్లు వేస్తున్నాను. నూనె బాగా కాగిపోయింది. అంటే ఈ పొయ్యి మంట వేసేలోపు ఆ పొయ్యి మీద ఉన్న నూనె అయితే బాగా కాగిపోయింది. ఇంకా మా అత్త వేరే పని మీద బయటికి వెళ్తున్నా సరే నూనె కాగిపోయింది కదా అనేసి నేనైతే ఇంకా మనుబుర్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడే చూడండి పిండి ఎలా పేలుతుందో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనుబుర్లు వేస్తున్నాను చూడండి, దగ్గర నుండి చూపిస్తాను, స్లో మోషన్లో కూడా చూపిస్తాను. కానీ పొయ్యి మీద నూనె వంటలు ఏవి చేసినా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. చూడండి ఎలా పేలిందో, 2 సార్లు పేలిందండి. ఫస్ట్ సారి ఇది పేలడము ఏం కాదులే అనేసి రెండోసారి కూర్చున్నప్పుడే చెయ్యి మొత్తం కాలిపోయింది. చూడండి ఎలా పేలిందో. ఇలా పేలినప్పుడు మాత్రము కంట్లోన మొహం మీద కూడా తుల్లుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి పిండి వంటలు చేసేటప్పుడు. ఫస్ట్ సారి పేలినప్పుడు నేను కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సింది కదా, రెండోసారి కూడా నేను ఏం కాదులే అనేసి కూర్చున్నాను. ఇప్పుడు పేలినప్పుడే చెయ్యి మొత్తం కాలిపోయిందండి. ఇక్కడ నూనె నా చెయ్యి మీద పడినప్పుడు డైరెక్టర్ వాయిస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంకా నూనె ఇలా తుల్లిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా అంటే చాలా కంగారు పడ్డారు. ఇంకా నూనె అయితే చాలా వరకు తుల్లిందండి. చెయ్యి మీద అయితే బాగా మరకయింది. మొహం మీద కూడా చాలా వరకు నూనె తుల్లి బాగా గాయాలైతే అయి ఉన్నాయి మొహం మీద. కానీ ప్రస్తుతానికి అయితే మీకు కనిపించవు, ఎందుకంటే ఇప్పుడే అయ్యాయి కదా. ఇవి బాగా ఎండిపోయి పైన తోలు ఊడిపోయి మళ్ళీ చెక్కు కడతారు చూసారా, అప్పుడైతే బాగా కనిపిస్తుంది. కంట్లో వరకు అయితే కంటి రెప్ప వరకు అయితే తుల్లిందండి, కంట్లో తుల్లలేదు. అది మాత్రం అదృష్టం అనుకోవాలి. చెయ్యి మీద అయితే బాగా తుల్లిపోయింది. ఇంకా నూనె పడిన వెంటనే మేము నీరు వేసేసి దానిపైన అయితే పేస్ట్ పూసేసాము. అందుకని పైన అయితే పొక్కిపోయినట్టుగా అవ్వలేదండి, అంటే ఉబ్బినట్టుగా అవ్వలేదు. పేస్ట్ పూసేస్తే ఉబ్బినట్టుగా అవ్వదండి, పైన మచ్చలా అయితే అయిపోతుంది. వెంటనే ఇదైతే రియాక్షన్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే వెంటనే మనం ఇది చేసేయాలి. నూనె అయినా నీరైనా పడిన వెంటనే పేస్ట్ అయినా ఇంక్ అయినా పూసేసామనుకోండి, ఇంకా పైకి బాగా ఉబ్బినట్టుగా అవ్వకుండా కేవలం మచ్చలా అవుతుంది. అది నిదానంగా పైన తోలంతా ఊడిపోయి ఒక పక్క నుండి చిక్కగట్టినట్టుగా మారుతుంది అనమాట. కానీ ఇది కూడా లేటే అవుతుంది, కాకపోతే ఉబ్బినట్టుగా అయితే అవ్వదు. కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. చూడండి ఒక చిన్న తాస్కారం పొరపాటు వల్ల చెయ్యి మొత్తం కాల్చుకొని మొహం మీద అక్కడక్కడ మచ్చల్లా అయితే చేసుకున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అన్నాను కదా, ఇంకా వారం రోజుల్లో 4, 5 రోజుల్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైంలోన మొహం మొత్తం చాలా చండాలంగా అయిపోయింది. మీకు వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు కానీ చాలా మచ్చలు అయిపోయి ఉన్నాయండి మొహం మీద. మీకు వచ్చే వీడియోలో మాత్రం మచ్చలు క్లియర్గా కనిపించేస్తాయి, అంత ఎక్కువగా మచ్చలు అయి ఉన్నాయి. అయితే మొహం మీద పెద్ద పెద్ద గాయాలు అయితే ఏం కాలేదు, కాకపోతే మొహం అంతా కూడా అక్కడక్కడైతే పడున్నాయి. కాలు మీద, చేయి మీద, ఇంకా ఒంటి మీద కూడా చాలా వరకు అయితే అక్కడక్కడ చిన్న మచ్చలు అయితే అయి ఉన్నాయండి. పెద్ద పెద్దవి కావు, కానీ చేయి మీద కొద్దిగా పెద్దది అయిపోయి ఉంది. ఈ చేయి మీద తగ్గేటప్పటికి నెల 15 రోజులు అయితే టైం పట్టేస్తుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి 3 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను. కానీ చూడండి ఇప్పుడే మొహం అంతా మచ్చలైపోయి చూడడానికి అసలు ఏం బాగాలేకుండా అయిపోయింది. మా అమ్మ ఏమంటదో మా నాన్న ఏమంటారో, అంటే ఏమనరు కానీ ఏమనుకుంటారో కొద్దిగా బాధపడతారు. అంటే మొహం నీట్గా ఉన్నప్పుడు చూడడం వేరు, ఇలా మచ్చలైపోయి గాయాలైపోయిన తర్వాత చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. మొహం మీద అయితే పెద్ద పెద్ద గాయాలు ఏం లేవు కానీ గాయాలు మాత్రం బాగా అయి ఉన్నాయి. అవి చూడ్డానికి మొహం మీద కాబట్టి కొద్దిగా అసహ్యంగా కనిపిస్తున్నాయి. అదనమాట. నాకైతే చెయ్యి మీద పడినప్పుడు కూడా అంత బాధ అనిపియలేదు. కొద్ది రోజుల తర్వాత అయినా మానిపోద్ది. మచ్చయినా సరే నేను పట్టించుకోను గానీ, మొహం మీద చిన్న చిన్న గాయాలే అయ్యాయి గానీ చాలా బాధ అనిపిస్తుందండి. అది మా అమ్మ వాళ్ళ ఊరెళ్ళే టయానికే అయిపోయాయి. పోనీ తర్వాత అయ్యినే ఇంత బాధపడకపోయిందును. మా ఇంటికాడ ఉన్నప్పుడు నాకు నా మొహం ఎలా ఉన్నా పర్వాలేదు గానీ, మా అమ్మ వాళ్ళ ఇంటికాడికెళ్ళినప్పుడు మొహం కొద్దిగా నీట్‌గా ఉండాలని అయితే అనుకుంటాను. కానీ ఈ టైంలోనే ఇలా అయిపోయింది. ఇంకా కాలిన తర్వాత ఒక గంట సేపు బాగా అందరం ఇబ్బంది పడి ఈ పిండంతా కూడా పారేయాలని అయితే అనుకున్నాము. లేకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాంలే అని అయితే మా మావయ్యని, మా ఆయన అన్నారు.
కానీ నా మనసే అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను చాలా కష్టపడి చేశానండి. అన్నీ వేగిచ్చడము, పిండి కలపడము, పొయ్యి ఇవన్నీ మంటేసాను గదా! ఇంకింత పిండి పారేయడమన్నా, వేరే వాళ్ళకి ఇవ్వడమన్నా సరే చాలా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసినట్టే కదా! ఇంక మా ఆయన ఎంత వద్దన్నా సరే మా ఆయన నాకు తిడితే నేను మళ్ళీ మా ఆయనకి కొద్దిగా కోప్పడేసి దూరం నుండి చేస్తాను అనేసైతే చేశాను. మా మావయ్యని మా ఆయనైతే వద్దంటే వద్దనేసారు. ఇంక మా అత్తయితే ఒక్కదే కూర్చొని చేయలేదు. ఒక్కదాన్నయితే అస్సలు కూర్చోబెట్టంలేండి. అంటే కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను. "మీ అత్తకి బాలేదన్నావు. ఇప్పుడైతే పని చేపిస్తున్నావు" అని అన్నారు. మా అత్తకుండే ప్రాబ్లమ్ వేరండి. చూడ్డానికి బానే ఉంటది గానీ, హెల్త్ ఇష్యూ మాత్రం కొద్దిగా సివియర్‌గా కనిపిస్తది. ఇంకా బాగున్నప్పుడే నేనెప్పుడైనా ఏదైనా పని జెప్తాను. చాలా వరకి బాలేపోయిన సిచ్యువేషన్‌లోనే ఉంటది. హెల్త్ ఇష్యూ ఏదో చెప్పకూడదనేసి చెప్పటం లేదు. కానీ చెప్పే వీలుంటే మాత్రం ఏదో ఒక వీడియోలో చెప్పేస్తాను. ఇంతకుముందు ఏదో ఒక వీడియోలో మా అత్తకి ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పానని నాకు గుర్తుంది. కానీ ఏ వీడియోలో మాత్రం సరిగ్గా గుర్తులేదు. ఇంకిప్పుడైతే పప్పు చెక్కలు చేసుకోవడానికి పిండి కలుపుకుంటున్నానండి. ఇది బియ్యం పిండి. బియ్యం పిండి పొడి బియ్యం పిండేలేండి. బియ్యం కడిగేసి ఆరబెట్టుకొని ఆడించుకున్న బియ్యం పిండి. ఈ బియ్యం పిండితో పప్పు చెక్కలు చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటది. పప్పు చెక్కలు కాబట్టి నేను ఆల్రెడీ ఒక 2 గంటల ముందు శనగపప్పుని, పెసరపప్పు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఉంటే వేసుకుంటే ఇంకా బావుంటది. కానీ నాకు సగ్గుబియ్యం లేదనేసి పెసరపప్పుని, శనగపప్పే వేసుకున్నాను. పిండిలో అయితే శనగపప్పు, పెసరపప్పు వేసేసి ఉప్పు, కారం వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నానండి. కాకపోతే మీకు కనిపియలేదు. అంటే వీడియో క్లిప్‌లో మిస్ అయింది. కొన్ని మిస్ అయిపోతున్నాయి. అంటే వీడియో తీయడం నేనే మర్చిపోతున్నాను. కెమెరా ఆన్ చేయడము. ఇంకా కొద్దిగా వేడిగా ఉండే ఆయిల్ వేసేసుకొని, దాని తర్వాత కొద్దిగా నీరు వేసుకొనైతే ఇలా ముద్దలాగా వచ్చేటట్టయితే కలుపుకున్నాను. చూడండి ఇలా ముద్దలా రావాలి. అంటే చపాతీ పిండి మనము ఉండ చుట్టడానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని, దాని తర్వాత అయితే ఉప్పు చెక్కలు చేసేసుకుంటున్నాను. ఉప్పు చెక్కలు చేయడానికి చపాతీ ఒత్తే పీట ఉంటది గదా! ఆ పీటలో అయితే చేసేస్తున్నాను. ఇది మాది కాదులేండి. మా పిన్నాళ్ళ ఇంటికాడ నుండి తీసుకొచ్చి అయితే చేస్తున్నాను. ఇంతకు ముందయితే మా అత్తేని చెయ్యితో అయితే ఒత్తేసేది. కానీ చేయితో ఈ ఉప్పు చెక్కలు చేస్తుంటే ఒక పక్క లావుగా, ఒక పక్క పల్చగా అయితే వచ్చేస్తున్నాయి. నాకెందుకో తినడానికి అంత బాగా నచ్చటం లేదు. మా అత్త అయితే చేయితోనే ఒత్తీసేసేస్తదండి. కాకపోతే అలా చేయితో ఒత్తితే ఒక పక్క లావుగా, సన్నంగా ఉంటే నాకు అస్సలంటే అస్సలు నచ్చటం లేదు. నేను తినలేకపోతున్నాను. అందుకని మా ఇంటి దగ్గర ఈ పీట లేకపోయినా సరే మా పిన్నికి అడుక్కొని తీసుకొచ్చి మరీ చేస్తున్నాను. కానీ చాలా అంటే చాలా వచ్చాయండి ఉప్పు చెక్కలు. అన్ని పక్కల కరెక్ట్‌గా ఉప్పు చెక్కల నుండి తినడానికైతే భలే ఉన్నాయి. ఫస్టే నేను ఉండల్లా చేసుకొనైతే కొన్ని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత మా అత్త చేతికి పిండి ఇచ్చేసాను. మా అత్త ఒక పక్క నుండి ఉండలు చేసేస్తుంటే, నేను ఒక పక్క నుండైతే ఈ పప్పు చెక్కల్ని పీట మీద పెట్టుకొని ఒత్తుకుంటా నూనెలో వేసేసి వేగిన తర్వాత కూడా నేనే తీసేస్తున్నాను. మేము వీటిని పప్పు చెక్కలనమండి. కానీ చాలా వరకు వీటిని పప్పు చెక్కలంటారని నేను ఎక్కువగా పప్పు చెక్కలనైతే వాడుతున్నాను. కానీ మేము వీటిని పప్పు చెక్కలనము, ఉప్పు చెక్కలని అంటాము. మామూలుగా అయితే పప్పు చెక్కలంటారంట. ఇంక మీకు అర్థం కాదనేసి నేను పప్పు చెక్కలనైతే అంటున్నాను. కానీ మా ఊరు సైడు ఎవ్వరు కూడా పప్పు చెక్కలనరండి. ఉప్పు చెక్కలని అంటారు. అదే ఈ ఉప్పు చెక్కలు తినడానికి మా ఊరు సైడ్ అదే ఈ నెల్లూరు సైడ్ అయితే బాగా ఇష్టపడతారు. ఎక్కువగా తింటారు. నాకు పెళ్లి కాకముందు ఈ పప్పు చెక్కలైతే అస్సలంటే అస్సలు తెలీదండి. కానీ పెళ్ళయిన తర్వాత తినడం మాత్రం బాగా అలవాటయింది. ఇవనే కాదు నేనెన్ని మార్చుకున్నానో పెళ్ళయిన తర్వాత ఆల్మోస్ట్ నేను మొత్తం మారిపోయాను. తినడం దగ్గర నుండి ఉండడం వరకు అన్నీ కూడా మారిపోయాయి. అది కూడా ఒక వీడియోలో ఏదో ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు దాకా నేను ఎన్ని మార్చుకున్నాను, ఎలా మార్చుకున్నానో చెప్పలేదు గదా! ఏదో ఒక వీడియోలో అయితే చెప్తానండి. ఇంకా ఈ పప్పు చెక్కలు చేసేటప్పటికి లైట్‌గా చీకటైతే అయిపోయిందండి. అన్నీ పూర్తయ్యేటప్పటికి రాత్రి 9 అయితే అయ్యింది. నేను అది కూడా మీకు ఎంత టైం అయిందో చూపిస్తాను గూడా. ఇప్పుడైతే టైము 6 అవుతుందండి. బాగా చీకటైతే అయిపోతుంది. లైట్‌గా చీకటి కావడం అయితే స్టార్ట్ అయ్యింది. మామూలుగా అయితే ఇంత టైం అవ్వకపోయిన్ను ఈ ఉప్పు చెక్కలు చేయడం గానీ, మనుబులు చేయడం గానీ. కానీ చెయ్యి మీద నూనె పడింది కదా! అక్కడైతే చాలా టైం తినేసిందండి. గంట, 2 గంటలైతే అక్కడ నూనె పడినప్పుడు ఇబ్బందయిపోయింది కాబట్టి, మేమింక అందరము కొద్దిగా అంటే చెయ్యాలా? వద్దా? ఆలోచించుకొని తగుబెట్టుకునేలోపు టైమంతా అయిపోయింది. ఇంక పిండంతా పారేయడం ఇష్టం లేక నేను కూర్చున్నాను. వాళ్ళు తిడుతున్నా సరే నేనైతే కూర్చున్నాను. దాని తర్వాత మళ్ళీ మా ఆయనని, మా అత్తకి కూర్చొనైతే సపోర్ట్ చేశారు.
ఈ చెయ్యి కాలే డిస్టర్బెన్స్ రాకపోయుంటే మాత్రం ఖచ్చితంగా 6 గంటల్లో అయిపోయిన్ను. తొందరగా అయిపోతదనేసే నేను 2 పిండ్లు ఒకేసారి కలిపేసానండి. చెక్కలకున్ని ఇంక మనుబూర్లుకి పిండి ఒకేసారి కలిపేసాను. మీకు చూపించడానికి సెపరేట్‌గా చూపించాను గానీ, కలిపినప్పుడు మాత్రం 2 కలిపేసాను. ఇంకా అంతా ఒకేసారి అయితే చేయాల్సొచ్చింది. లేకపోతే ఈ పప్పు చెక్కల వరకైతే రేపు చేసుకుండేదాన్ని. ఇంకా మీరు మాత్రం ఏవైనా పిండి వంటలు చేసినా, వంటలు ఏవి చేసినా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గాయాలైతే తొందరగా తగ్గటం లేదు. నాకు చెయ్యి మీద ఆయిల్ పడిన తర్వాత నేను కొద్దిగా జాగ్రత్త తీసుకొని అప్పుడు గరిటె మీద మనుబులు ఒత్తి దాని తర్వాత కాగిన నూనెలో అయితే ఈ మనుబులు వేశాను. అదే ఫస్ట్ ఇలానే చేసుంటే నాకు ఖచ్చితంగా నూనె చెయ్యి మీద పడకపోయిందండి. ఇంకా టైం అయితే చూడండి ఎంత అయిపోయిందో. కరెక్ట్‌గా 8:30 అయితే అయ్యింది. మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైము కరెక్ట్‌గా 9 అయితే అయిపోయిందండి. ఇంక నేనేం చెప్తున్నానో అదే ఫస్టే నేను ఇలా దూరంగా ఉండి మనుబులు వేసుంటే ఖచ్చితంగా చెయ్యి మీద పడకపోయిన్ను. కాకపోతే నిన్నే నేను శనగపిండి మనుబులు చేసేటప్పుడు డైరెక్ట్‌గానే నూనెలో వేశాను గదా! అప్పుడేం కాలేదని ఈరోజు కూడా అలానే ఉంటదనుకోని కొద్దిగా తాస్కారం చేసైతే చేశాను. కానీ ఫస్ట్ సారి పేలినప్పుడైనా నేను కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సింది. మా అత్తేమో "ఏం కాలేదులేమ్మా లైట్‌గా ఎక్కడో ఉండిపోయి ఉంటదిలే" అన్నది. ఇంక నేను అదే విధంగా అనుకోనైతే చేశాను. దాని తర్వాత చెయ్యి కాలింది. ఒకసారి దేవుడైతే జెప్పాడు కొద్దిగా జాగ్రత్తగుండమ్మా అనేసి. కాకపోతే మేమేం కాదులే అనేసి మా ఆలోచన అనమాట. దేవుడు ఏదో ఒక హింట్ ఇస్తాడు. కాకపోతే మనకే అర్థం కాదు. మళ్ళీ నూనె చెయ్యి మీద పడిన తర్వాత పిండంతా కూడా బాగా నీట్‌గా కలిపిన తర్వాత మళ్ళీ చేయడం వల్ల మళ్ళీ పేలలేదండి పిండి. ఇంకిప్పుడైతే ఏమేం చేసుకున్నానో చూపిస్తున్నాను పిండి వంటలు. 2 రకాల మనుబూర్లు చేశాను. 3 క్యాన్‌ల దాకా మనుబూర్లయ్యాయి. 2 రకాల మనుబూర్లు 3 క్యాన్‌లయ్యాయి. ఒక బకెట్‌లోకి సగం ఉన్ని, ఒక క్యాన్‌లోకి ఉప్పు చెక్కలైతే అయ్యాయండి. ఇవి చేయడానికి నాకు 2 రోజులు టైం పట్టింది. అదనమాట. అయితే తినడానికైతే చాలా వచ్చాయి. అన్నీ కూడా బాగా కుదిరాయండి. నా చెయ్యి మీద నూనె ఒక్కటి పడకుండా ఉండుంటే ఎంత బాగుండేదో. అన్నీ బాగుండేటియి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా కాలిన దగ్గర పేస్ట్ పూసాను గదా! ఆ పేస్ట్ అంతా ఊడిపోయిన తర్వాత ఒక మచ్చలా మాత్రమే కనిపిస్తుంది. కానీ మంట మాత్రం బాగుందండి. నేను ఇంతకుముందు వీడియో మధ్యలో చూపించాను చూడండి. అది కాలిన 2 రోజుల తర్వాత ఎలా ఉందో చూపించాను. ఇది మాత్రం కాలిన వెంటనే కాబట్టి ఇలా మచ్చలా కనిపించింది. రోజు రోజుకి ఎలా ఉంటుందో నేను ఖచ్చితంగా వీడియోలో చూపిస్తూ ఉంటాను. వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.